బాగా అలసిపోయినప్పుడు, బాగా ఆలోచించినప్పుడు, ఆకలిగా అనిపించినప్పుడు, శరీరంలో నీరు తక్కువైనప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి బయట ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఆ వేడికి కూడా తలనొప్పి వస్తుంది. మరి దాన్ని నివారించడం ఎలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. శరీరం వేడెక్కినప్పుడు దాని ఉష్ణోగ్రత సరిగ్గా నియంత్రించలేకపోవడం వల్ల తలలో నరాలు ఒత్తిడికి గురవుతాయి. దాంతో తలనొప్పి వస్తుంది. ఎక్కువ సమయం ఎండలో ఉండటం, వేడి వాతావరణంలో ఎక్కువగా శారీరక శ్రమ చేయడం వంటి వాటి వల్ల ఈ తలనొప్పి వస్తుంది. దీంతో పాటు వేసవి కాలంలో చెమట ద్వారా శరీరం ద్రవాలను కోల్పోతుంది. తగినంత నీరు తాగనప్పుడు శరీరం డీహైడ్రేట్ అయ్యి తలనొప్పి తీవ్రమవుతుంది. తలనొప్పి వచ్చినప్పుడు వికారం, తల తిరగడం, కండరాల తిమ్మిరి, మూర్ఛ, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ తలనొప్పిని నివారించాలంటే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఆరు బయట గడపకూడదు. రోజులో అత్యంత వేడిగా ఉన్న సమయంలో బయటకు వెళ్ళకూడదు. శరీరంలో నీటి లోటు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి రాకుండా ఉండేందుకు తలకు టోపీ ధరించాలి. కాటన్ దుస్తులు ధరిస్తే చెమట, వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లు లోపిస్తే కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటి పానీయాలు తీసుకోవాలి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త పడాలి. పోషకాలు, నీటి కంటెంట్ అధికంగా ఉన్న పండ్లు తీసుకోవాలి. సమతుల్య ఆహారం శరీరానికి అందేలా చూసుకోవాలి. కాఫీ, టీలను దూరం పెట్టాలి. తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతుంటే ఐస్ ప్యాక్ వంటివి ఉపయోగించాలి.